హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. టాటా నెక్సాన్ లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్ డార్క్ ఎడిషన్ వీడియో ఇది. సో మనందరికీ తెలుసు నెక్సాన్ అనేది టాప్ సేల్స్ లిస్ట్లో ఎప్పుడు ఉంటుంది. సబ్ 4 మీటర్లు అయితే ఎప్పుడు దూసుకెళ్తూనే ఉంటుంది అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో కూడా ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు. కానీ టాటా అనగానే మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎలాంటి ఇష్యూస్ ఉండే, కానీ సర్వీస్ నుంచి కానివ్వండి, వాళ్ళ యొక్క డీలర్ నుంచి ఇష్యూస్ అన్నీ కూడా ఉంటాయి. బట్ ఈ ఓనర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మనం ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్ బ్రో. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు రాజు. ఏం చేస్తుంటారు? నేను ఒక ఐటీ ఎంప్లాయీని. సో ఐఎమ్ ఐటీ ఇంజనీర్. ఓకే, ఎప్పుడు పర్చేస్ చేశారు ఇది? నేను లాస్ట్ మంత్ 15 బ్రో, జూన్ 15 తీసుకున్నాను. ఓకే, నాట్ ఈవెన్ 25 days, 1 month. 25 days, 1 month అవుతుంది. అందులోనూ డార్క్ ఎడిషన్ మెయిన్గా చూస్ చేసుకోవడానికి రీజన్ వచ్చేసి అంటే నాకు కొంచెం డార్క్ మోడ్ల టైప్లో ఇష్టం. అంటే ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఫస్ట్ నేను ఒక సఫారీ చూశాను, డార్క్ ఎడిషన్. ఓకే, సో అది చాలా నచ్చింది అది. బట్ ఆ బడ్జెట్లో మనకు నెక్సాన్ వస్తుందని చెప్పేసి డార్క్ ఎడిషన్ తీసుకున్నాను. ఫస్ట్లీ నెక్సాన్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంది? చాలా కార్స్ ఉన్నాయి సెగ్మెంట్లో. నెక్సాన్ ఎందుకంటే బేసికల్లీ ఐఎమ్ ఎక్స్ ఎంప్లాయ్ ఆఫ్ టాటా గ్రూప్స్. సో వాళ్ళ కంపెనీస్ వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ చాలా సో హ్యూమన్ చాలా దగ్గర ఉంటుంది అనమాట. మీరు ఎంప్లాయ్గా ఏం చేస్తుండే టాటాలో? సో నేను టీసీఎస్లో ఎక్స్ ఎంప్లాయ్. 2018లో నేను నా కెరియర్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. సో వాళ్ళ విజన్ కానీ ఏదైనా కానీ నేను చూశాను అనమాట. అంటే వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారు, వాళ్ళ బిజినెస్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయని చూశారు. అదొక మెయిన్ రీజన్. అండ్ సెకండ్ టాప్ రీజన్ ఏంటంటే, ఒకసారి నేను మా బొమ్మర్ది మారుతి డిజైర్ ఉందన్నమాట. సో అతనికి కొంచెం ఇట్లా ఇష్యూ డెంట్ ఏదో పడితే ఇక్కడ మన లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర వెళ్ళాను. ఓకే, సో ఒక డెంట్ తీస్తుంటారు. అవును. ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బోయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. సో అక్కడ నేను చూసిన కార్స్లో 99% అన్నీ వివే కార్స్ ఉన్నాయండి. ఒకట్లా మారుతి కానీ వేరే బ్రాండ్స్ ఉన్నాయి. అక్కడ నేను అసలు టాటా అనేది ఎక్కడ చూడలేదు అక్కడ. సో అక్కడ ఒకటి నచ్చింది నాకు. సో వీళ్ళ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పేసి అండ్ నేను రీసెర్చ్ కూడా చేశాను. సో సేఫ్టీలో అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని తెలిసింది. సో టాటా నెక్సాన్లో తీసుకున్నాను. సో మీరు సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సేమ్ మళ్ళీ ఇండియన్ బ్రాండ్స్లోనే మహేంద్ర 3X కూడా టాప్ సేఫ్టీ ఉంటుంది. సేమ్ సెగ్మెంట్ వస్తుంది, సేమ్ ప్రైసింగ్ ఉంటుంది, ఆల్మోస్ట్ నియర్ బై. అది చూడలేరా? చూసాను. యాక్చువల్లీ మహేంద్ర 300 చూసాను, XUV 300. బట్ నాకు దానికంటే నెక్సాన్ లుక్ కొంచెం బెటర్ నచ్చింది. ఓకే, ఇప్పుడు 3X లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్ కూడా వచ్చింది కదా, అది కూడా బాగుంది. బట్ అది కంపేర్ టు నాకు నెక్సాన్ కొంచెం లుక్ పరంగా కొంచెం బాగా నచ్చింది. SUV సెగ్మెంట్లో కొంచెం స్టైలిష్గా కొంచెం బాగుంది. అండ్ ఈ రెండింటికి కంపేర్ చేస్తే 3XOకి నెక్సాన్కి ఇంటీరియర్ స్పేస్ నెక్సాన్లో కొంచెం తక్కువ ఉంటుంది, 3XO బెటర్ ఉంటుంది అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? అంటే ఇంటీరియర్ స్పేస్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది నెక్సాన్లో. 3XOలో కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే నెక్సాన్లో మనం ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే ఈ పార్ట్ అనేది మీరు హ్యారియర్ కానీ సఫారీ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనమాట. అంటే మీరు దూరం నుంచి ముందు చూసి జడ్జ్ చేయలేరు ఇది నెక్సానా, హారియరా ఆర్ సఫారీ అని చెప్పేసి. వన్స్ మీరు ఒకసారి దగ్గరకు వచ్చి దాన్ని చూడగానే సో ఇది ఏ కార్ అనేది జడ్జ్ చేస్తారు అనమాట. సో అదొకటి నచ్చింది నాకు. సో నాకు నెక్సాన్ బెటర్ అనిపించింది. ఓకే, సో కమింగ్ టు వేరియంట్ వచ్చేసి డార్క్ ఎడిషన్లో ఇది ఫియర్లెస్ టాప్. ఇది పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 6 gears. సో యాక్చువల్లీ దీనికంటే ముందు క్రియేటివ్ ఎస్ చూశాను. సో క్రియేటివ్ ఎస్కి అండ్ ఫియర్లెస్ ప్లస్ ఇది PS మనకు పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది, టాప్ మోడల్. ఓకే, సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం వెంటిలేటర్ సీట్స్ ఉన్నాయి అండ్ ఫీచర్స్ కొన్ని బాగా ఇచ్చాడు. అండ్ 8 స్పీకర్స్ వస్తాయి మనకు, JBL స్పీకర్స్ వస్తాయి. అండ్ అంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒకసారి మనం కార్ తీసుకున్న తర్వాత మళ్ళీ మాడిఫై చేయకూడదు, మళ్ళీ ఏదైనా చిన్న దాటి కోసం నేను డెకార్స్ వెళ్ళకూడదు అనే థాట్తో టాప్ మోడల్ తీసుకున్నాను. అవును, టాప్ సెకండ్ వరకు మీరు బడ్జెట్ స్ట్రెచ్ చేసినప్పుడు టాప్కి వెళ్ళిపోతే సో అదొక రీజన్. అండ్ నాకు తీసుకుంటే కొంచెం బెస్ట్ తీసుకోవాలనేది ఉండేది. సో అందుకే టాప్కి వెళ్ళిపోయి. ఎన్ని ఇయర్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ టాటా బ్రాండ్ని? యాజ్ ఆఫ్ నౌ నాకు 4 to 5 years అని ఉంది. బట్ చూడాలి. సో యాక్చువల్ నాది ఫస్ట్ కర్వ్లో ఉండే ప్లాన్. ఓకే, సో బట్ కర్వ్లో ఏంటంటే 18 lakhs సిమిలర్ అంతా పడింది. సో తీసుకుంటే అది కూడా టాపే తీసుకోవాలనిపించింది, ఎందుకంటే దాంట్లో ADAS level 2 ఉంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం బడ్జెట్ కన్సర్న్స్ వల్ల కూడా దీంట్లో మిస్ అనే ఫీచర్స్లో ADAS ఒకటి మెయిన్ ADAS ఒకటి. అండ్ స్పేస్ అది కర్వ్ చాలా స్పేసియస్గా ఉంటుంది మనకు. ఇంటీరియర్ కానీ బూట్ స్పేస్ కానీ చాలా కంపేర్ టు నెక్సాన్ అయితే అది చాలా బూమ్ ఉంటుంది.
సో కానీ కర్వ్లో ఆ వెనకాల ఏదైతే స్లోపింగ్ రూఫ్ ఉండడం వల్ల వెనకాల ప్యాసింజర్ హెడ్ రూమ్ సరిపోవట్లేదు అని అంటారు. మీరు ఎప్పుడైనా టెస్ట్ చేసారా కంఫర్ట్? అంటే నా హైట్కి యాక్చువల్ నాకు ప్రాబ్లం రాలేదు, కానీ మా బాబాయ్ అయితే 6 feet ఉంటాడు. ఈవెన్ నెక్సాన్లో కూడా సమ్ టైమ్స్ అతను కూర్చున్నప్పుడు కొంచెం చూసి కూర్చోవడం అనేది అబ్జర్వ్ చేశాను. సో సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, లేకుంటే కొంచెం మామూలుగా ఎక్కేటప్పుడు కొంచెం చూసి ఎక్కడం అనేది చేస్తుంటాం. సో టాప్ ఎండ్ మీకు ఏమైనా వెయిటింగ్ పీరియడ్ ఏమైనా చెప్పారా? టాటాలో మహీంద్రాలో ఉంటుంది యాక్చువల్గా, 15 days అన్నారు. యాక్చువల్ ఏంటంటే మేము June 1st or 2nd వెళ్ళాము షోరూమ్కి. సో నా బర్త్డేకి డెలివర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే వాళ్ళు కొంచెం ప్రైజింగ్ అనేది ఎక్కువ చెప్పడం వల్ల మేము అక్కడ ఆగాల్సి వచ్చింది. సో ఆ 1-2 daysలో మేము డిలే చేసే వరకు వాళ్ళు ఒక 15 days వెయిటింగ్ పీరియడ్ చెప్పారు, మరీ మోర్ దెన్ కూడా అవ్వలేదు. ఓకే. సో ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ మనం ఇంకా టెక్నికల్గా మాట్లాడితే మెకానిక్గా 1.2 పెట్రోల్ తీసుకున్నారు. చాలా కంప్లైంట్స్ ఉంటాయి వైబ్రేషన్ పరంగా, పికప్ అంటారు కొంతమంది. మీకు ఈ 1 monthలో ఏం అర్థమైంది దీంట్లో? లైక్ నాకు ఈ 1 monthలో అంటే నేనైతే ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేయలేదు. ఈవెన్ నాకు మైలేజ్ కూడా 15 వస్తుంది. అంటే నేను చాలామంది అంటే మా ఫ్రెండ్స్లో ఒకరు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే 1 monthలో 15 వచ్చాయని ఎవరు చెప్పలేదు నాకు. సో 1 monthలోనే నాకు 15 వచ్చింది. అండ్ స్టార్టింగ్లో కూడా హై ఓఆర్ఎస్లో 110, 120 కూడా వెళ్ళాను. నాకైతే ఎలాంటి అబ్జర్వేషన్ చేయలేదు. మరి అంటే ఇట్లా షేక్ అవ్వడం, వైబ్రేట్ అవ్వడం అయితే ఏం రాలేదు, బాగానే ఉంది. బట్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ అనేది ఆన్ చేయడానికి మినిమం ఒక 3 to 4 times బటన్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. మేబీ అంటే బై డిఫాల్ట్గా అలా ఉందో మరి ఏమో ప్రాబ్లమో తెలియదు. బట్ అది మినిమం వన్స్ ఒక మినిమం స్పీడ్కి వెళ్ళిన తర్వాతనే యాక్టివేట్ అవుతుంది క్రూజ్ కంట్రోల్ అని. ఫస్ట్ సర్వీస్ అయిందండి? లేదు, అవ్వలేదు. ఇంకా సర్వీస్లో చెప్తే ఆ ఇష్యూ చెప్పొచ్చు. అంటే నాకేమనిపించింది అంటే లైక్ ఎట్ ఏ టైం మీరు బటన్ ప్రెస్ చేయగానే క్రూజ్ కంట్రోల్ అని ఆన్ అవ్వదు. సో అదొక ప్రాపర్ స్పీడప్లో ఉండి ప్రాపర్ గేర్లో ఉన్నప్పుడు మాత్రమే అది ఓపెన్ అవుతుందని నాకు అర్థమైంది. బట్ అది ఇష్యూనా లేకుంటే జనరల్గా అలా ఉంటుంది అనేది ఫస్ట్ సర్వీస్లో చూడాలి. ఓకే. సో ఈ 15 మైలేజ్ అనేది సిటీలో వచ్చిందా మీకు, హైవేలో వచ్చిందా? లైక్ బోత్. సో లైక్ నాకు స్టార్టింగ్లో 1 week అయితే 10 వచ్చింది. సో చాలా షాక్ అయ్యాను, 10 అంటే చాలా కష్టం అని చెప్పేసి. సో మధ్యలో కొంచెం హైవేలో వెళ్ళాను, సిటీస్లో కూడా డ్రైవ్ చేశాను. బట్ వన్ థింగ్ నేనేం అబ్జర్వ్ చేశానంటే లైక్ మీకు ఎప్పుడైతే డిజిటల్ మీటర్ మీద మీకు యావరేజ్ 15 అని వస్తుందో మీకు పక్కా 15 వస్తుంది. లైక్ తక్కువ రావడము ఎక్కువ రావడం అనేది ఉండదు. అది ఎంత వస్తుందో అది అక్యురేట్గా చూపిస్తుంది. ఓకే. కమింగ్ టు గేర్ బాక్స్ గురించి కూడా మాట్లాడితే 6 speed మాన్యువల్ తీసుకున్నారు. ఆ క్లచ్ ప్లే కానివ్వండి, గేర్ షిఫ్ట్స్ హార్డ్గా అనిపిస్తున్నాయి, స్మూత్ ఉన్నాయా? రివర్స్ గేర్ ఒకటి కొంచెం హార్డ్గా అనిపించింది నాకు. లైక్ మనం జనరల్గా అయితే మనం బటన్ ప్రెస్ చేసి రివర్స్ చేస్తాం కదా, ఓకే, బట్ అంత స్మూత్గా రావట్లేదు. లాస్ట్ ఒక 1-2 days నుంచి కొంచెం బెటర్ అనిపించింది. బట్ టిల్ 20 days అయితే నాకు చాలా కొంచెం ఇబ్బంది అనిపించింది. కొంచెం క్లచ్ వెనక ముందు చేసి అట్లా అడ్జస్ట్ చేసడం వల్ల ఇప్పుడైతే పర్లేదు. బట్ స్టార్టింగ్లో ఒక 10-20 days అయితే కొంచెం హార్డ్గానే ఉంది. ఎగ్జాక్ట్లీ. నేను ఈ రివర్స్ గేర్ ప్రాబ్లమ్ ఇష్యూ అనేది నేను టాటా కార్స్లో ఎక్కువగా చూస్తుంటాను. సర్వీస్లో కూడా ఒకసారి చెప్పిన తర్వాత యాక్చువల్గా ఈ గేర్ ఇష్యూ అనేది సర్వీస్లో చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది అని అంటారు. ఓకే, అది ట్రూ అని చూడాలి ఇంకా మనం. సో అది ఒక లైక్ అదొక స్కేరింగ్ కూడా ఉంది. లైక్ చాలా మంది ఏంటంటే సర్వీస్ బాగాలేదు అని అన్నారు. బట్ దట్స్ ట్రూ. బట్ మేబీ చూడాలి ఒకసారి, నేను ఎక్స్పీరియన్స్ చేస్తే మేబీ. సర్వీస్ మీరు ఆలోచించారా? టాటా సర్వీస్ యాజ్ ఎ టీసీఎస్ ఎంప్లాయీగా అక్కడ చూసాను. సో లైక్ బట్ మేము ఎప్పుడైతే షోరూమ్కి వెళ్ళామో ఐ ఫెల్ట్ లైక్ ఆ షోరూమ్ అసలు చిన్న బైక్ షోరూమ్ లాగా అనిపించింది నాకు. ఏ షోరూమ్ తీసుకున్నారు? డీలర్ చెప్పొచ్చా? డీలర్ వచ్చేసి నేను వెంకటరమణ షోరూమ్ తీసుకున్నాను, ఈసీఎల్. ఓకే. లైక్ అంటే అంత రిచ్నెస్ లుక్ అనే అనిపించలేదు నాకు. సో లైక్ వెన్ యూఆర్ పుటింగ్ సమ్ ల్యాక్స్ ఆఫ్ మనీ, సో వి గెట్స్ అంటే కొంచెం రెస్పెక్ట్ మేబీ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కొంచెం. సో అదొకటి మిస్ అయింది అనిపించింది. అండ్ సేల్స్ పర్సన్స్ కూడా వాళ్ళంత స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఏం కాదు, దే ఆర్ లైక్ నార్మల్ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ పర్సన్స్ ఓన్లీ. సో వాళ్ళకు కూడా అంత ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు అలా అంటే నాకు అనిపించింది. సో అది కొంచెం మేబీ టాటా వాళ్ళు దాన్ని కొంచెం క్లియర్ చేస్తే బాగుండే. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అయితే ఇప్పటివరకు కొంచెం తీసుకున్న డెలివరీ కానివ్వండి, అక్కడ ఏమైనా ఇష్యూస్ పీడిఐ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం కానీ? లేదు బ్రో, లైక్ నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. డెలివరీ లైక్ ఫ్రమ్ ద బుకింగ్ టు డెలివరీ నాకు చాలా స్మూత్ జరిగింది. ఈవెన్ నాకు సేల్స్ పర్సన్ కూడా చాలా కోఆపరేటివ్ ఉండే, బట్ అంత వరస్ట్ అయితే ఏం లేకుండా. ఓకే. అండ్ హ్యాండ్లింగ్ ఇదంతా మీరు హైవేలో ఎక్స్పీరియన్స్ చేశారు కదా, స్టెబిలిటీ కానివ్వండి, హ్యాండ్లింగ్ కానివ్వండి? స్టెబిలిటీ అయితే చాలా బాగుంది. లైక్ ద గ్రేట్ థింగ్ ఈజ్ లైక్ మీరు ఎప్పుడైతే స్పోర్ట్ మోడ్లో వెళ్తారో ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్.
రేస్ మన క్లచ్ ప్లేట్ అవన్నీ కూడా జస్ట్ ఒక ఫింగర్ తో ఇట్లా టచ్ చేసి అంతా చాలా స్మూత్ ఉంటాయి. మూడు అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి, మొత్తం చేంజ్ అవుతాయి, స్టీరింగ్ అని చాలా స్మూత్ అయిపోతాయి. బట్ మైలేజ్ కన్సర్న్ ఈజ్ మ్యాటర్. బట్ ప్రెసెంట్ అయితే సిటీ మోడ్ లో డ్రైవ్ చేస్తాను, బట్ సిటీ మోడ్ లో కూడా ఓకే, మరీ అంత వర్స్ట్ అయితే ఏం లేదు, చాలా బాగుంది. సస్పెన్షన్ ఆబ్వియస్లీ నెక్సాన్ లో బాగుంటుంది. సస్పెన్షన్ లో అసలు కొన్ని నేను విలేజ్కి వెళ్ళాను చెప్పాను. సో విలేజ్ లో ఏంటంటే ఆఫ్ రోడ్ ఉంటుంది, అంత రోడ్స్ బాగుండవు. అక్కడ ఎక్కడ కూడా గుంతల్లో దిగినా కూడా అసలు దిగింది బండి అన్నంత ఫీల్ అయితే ఉండదు. మనం ఇందాక వచ్చిన ఈ రూట్స్ లో కూడా చాలా స్మూత్ గా హ్యాండిల్ స్మూత్ చాలా బాగుంది సస్పెన్షన్, నో ప్రాబ్లం. అండ్ టైర్స్ కూడా టాప్ మోడల్, ఏం అప్గ్రేడ్ అవసరం లేదు, కంప్లీట్ ఫుల్ వైడర్ సెక్షన్ టైర్స్ వస్తాయి. అండ్ ఈ బాడీ రోల్ అంటారు వెనకల కూర్చున్న వాళ్ళకి, అదే చెప్తున్నాను, లైక్ 6 feet పర్సన్ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారండి, లైక్ చూసాం కొంచెం వాళ్ళంతా కంఫర్ట్గా ఉండలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎలా ఫీల్ అయ్యానంటే లైక్ ఈ పార్ట్ ఉంటుంది చూసారా, సో మనం ఎప్పుడైతే డ్రైవింగ్ చేస్తున్నామో సో ఈ ప్లేస్ లో ఆపోజిట్ వెహికల్స్ లో ఏదైనా వస్తే ఇటు సైడ్ కొంచెం కనిపించింది అనమాట, బ్లైండ్ స్పాట్ లాగా. సో అఫ్ కోర్స్ మనకి కెమెరా ఉంటుంది, బట్ ఏంటంటే మీరు రైట్ తిరగాలనుకోండి, అంటే మేబీ నా హైట్ ప్రాబ్లమ్ తెలీదు, కొంచెం చూసి ఇది కొంచెం ఇక్కడ ఒక బ్లైండ్ లాగా అంటే హెవీ ఉంది కదా, సో ఇక్కడ వచ్చే వెహికల్స్ మనం అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేము. ఎగ్జాక్ట్లీ, ఏ పిల్లర్ ఇష్యూ ఉందని నేను కూడా విన్నాను. సో అదొకటి అలా అనిపించింది నాకు. మేబీ నేను ప్రీవియస్ అయితే డిజైర్ ఎక్కువ నడిపాను, మేబీ దీనికి డిఫరెన్స్ ఏమో తెలీదు, బట్ దీనిలో అయితే కొంచెం అలా అనిపించింది. అలవాటు అవ్వని కొంచెం మళ్ళీ టైం పడుతుంది. ఓకే, ఈ 1 month లో ఏమన్నా గ్లిచెస్ కానివ్వండి, ఏమైనా ఇష్యూస్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? గ్లిచెస్ అంటే లైక్ ఆడియో సిస్టమ్ లో ఒకటి చూసాను. అంటే ఇప్పుడు మనం కార్ ప్లే ఉంటుంది కదా, కార్ ప్లే సాంగ్స్ వింటున్నారు అనుకోండి, మీకు ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, కాల్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఏదైనా సాంగ్స్ ప్లే అవుతుంటే అది కొంచెం బ్రేక్ వస్తుంది, సాంగ్స్ లో కొంచెం ఆగిపోవడం అట్లా వస్తుంది. సో అది మళ్ళీ రేడియో మోడ్కి వెళ్ళి మళ్ళీ కార్ ప్లే మోడ్కి వస్తే అది క్లియర్ అవుతుంది. సో అది కూడా ఒకసారి సర్వీస్ లో చూపించాలి. సో ఇప్పుడైతే మ్యూజిక్ ఆన్ లో ఉంది, నేను కాల్ చేస్తున్నాను. సో కాల్ లిఫ్ట్ చేశారు, కట్ అయింది. ఎగ్జాక్ట్లీ, నిజంగానే బ్రేక్ మ్యూజిక్ అంతా బ్రేక్ అవుతుంది. సో మోడ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, మోడ్ చేంజ్ చేసిన తర్వాతనే మళ్ళీ మ్యూజిక్ అనేది స్మూత్ అవుతుంది. సో లైవ్లోనే చూశారు కదా, ఇలా బ్రేక్ అవుతుంది. ఇది ఒక గ్లిచ్ అవుతుంది ఫస్ట్ సర్వీస్ కాకముందే. ఒకటి క్రూజ్ కంట్రోల్ ఒకటి అన్నారు, ఒకటి గ్లిచ్, ఒకటి ఇన్ఫర్టైన్మెంట్లో. కెమెరాస్ అండ్ ఆల్ కూడా పర్ఫెక్ట్. ఈ ఏసీ పర్ఫార్మెన్స్ కానీ కూలింగ్, ఏసీ అసలు దానికి అసలు మనం చెప్పక్కర్లేదు, చాలా ఎక్స్ప్రెస్ కూల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే టాప్ మోడల్ వచ్చేసి మనకు ఎక్స్ప్రెస్ కూల్ విత్ ఆటోమేటిక్ హ్యూమిడిటీ ఉంటుంది. సో వెదర్ బట్టి ఏసీ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. సో మనం టెంపరేచర్ ఆన్ ఆఫ్ తక్కువ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే, అండ్ టాప్ మోడల్ తీసుకున్నాం కదా, ఒక్కసారి మీరు ఇంటీరియర్కి రండి. అలాగే టాప్ మోడల్లోనే టాప్ ఆర్ మిడ్ వేరియంట్ నుంచి మనకు ఇది ప్యానల్ అంతా కూడా టచ్గా ఉంటుంది. ఓకే, ఒకసారి మీరు ఆన్ చేస్తే చూపించండి. సో టెక్నాలజీ పెరిగింది ఇక్కడ, అన్ని టచ్ బటన్స్ ఇవన్నీ. సో డ్రైవ్ చేసినప్పుడు టచ్ని మనం కొంచెం డివేట్ అవుతూ ఉంటామా హై స్పీడ్స్లో? అది అంతా లేదు, బట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం నేను ఈ ప్లేస్లో లైక్ 360 కెమెరాస్ కానీ ఈ అన్లాక్స్ డోర్ లాక్స్ కానీ కొంచెం స్మూత్ ఉంది కదా. సో నేను ఏదన్నా కొంచెం ఇలా వెళ్ళినా కూడా టచ్ అయిపోతుంది. సో నేను రన్నింగ్లో ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ అవ్వడం, లేకుంటే లాక్స్ అన్లాక్ అవ్వడం, అదొకటి ఉంది. కొంచెం చూసి కొంచెం కేర్ తీసుకోవాలనిపించింది. హై స్పీడ్స్ లో ఉన్నప్పుడు కూడా మనం 120-130 స్పీడ్ లో 120 సెకండ్ కూడా చూడలేము. సో 120 వెళ్ళినప్పుడు మేబీ మీరు ఏదైనా టెంపరేచర్ తగ్గించాలని పోయి ఈ బటన్ నొక్కారు అనుకోండి, సో డిక్కీ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. అదొకటి అయితే ఉంది. అండ్ వెనకాల టాప్ మోడల్లో కూడా డ్రమ్ బ్రేక్స్ వచ్చాయి. సో డిస్క్ ఇచ్చుంటే నేను అడిగాను యాక్చువల్లీ వాళ్ళేదంటే అది బై డిఫాల్ట్ గా టాటా వాళ్ళ నుంచి రియర్ లో అయితే డ్రమ్ ఇస్తున్నా అని చెప్పారు. సో అది ఇస్తే కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ సెగ్మెంట్లో XUV 3XO కూడా ఉంది, డిస్క్స్ ఇస్తున్నారు మిడ్ వేరియంట్ నుంచి, బట్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ డార్క్ ఎడిషన్ లో మెయిన్ గా డార్క్ థీమ్ అనేది ఇంటీరియర్ సీట్స్ పైన బాగుంటుంది. వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి.
సో ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది మనకు టాప్ మోడల్లో. టాప్ మోడల్లో 12 ఇంచెస్ వస్తుంది, 12 సెంటీమీటర్స్. నార్మల్ అయితే 10 వస్తుంది. అండ్ మనకు డిజిటల్ ట్రాన్స్మిషన్ కూడా కంప్లీట్ ఫుల్ వస్తుంది. అండ్ మనకి ఇంకోటి వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి అండ్ వైర్లెస్ చార్జర్ వస్తుంది. అండ్ మనకి ఇది కూడా వస్తుంది, బూట్ స్పేస్ ఆర్మ్రెస్ట్ వస్తుంది. అండ్ ఇది కూడా మనకు కూలింగ్ తో వస్తుంది, కూల్ గ్లౌ బాక్స్ వచ్చేస్తుంది. టాప్ వేరియంట్ లో ఇంకా అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి, నో డౌట్. ఈ స్టీరింగ్ వీల్ డిజైన్ మార్చినప్పటి నుంచి ఫేస్ లిఫ్ట్ నుంచి మీకు నచ్చిందా? కన్ఫ్యూజింగ్ ఏమైనా అనిపిస్తుంటుందా? నో, యాక్చువల్ అంటే నాకైతే నచ్చింది, మరి అంత లేదు. అంటే కొన్ని ఓల్డ్ మోడల్స్ ఎలా అంటే కొంచెం లావు ఉన్నాయి అనమాట, లావు. ఇది కొంచెం స్మూత్ ఉంది. సో సింపుల్ గా జస్ట్ బాగుంది నాకైతే. స్టీరింగ్ రెస్పాన్స్ కానివ్వండి, హార్డ్ ఉంటుందా, సాఫ్ట్ ఉంటుందా? చాలా స్మూత్ ఉంటుంది. మీరు స్పోర్ట్ మోడ్ లో పెడితే జస్ట్ ఇంత చాలు. ఓకే, స్పోర్ట్ మోడ్ లో అయితే ఇంకా బూమ్. అండ్ సన్ రూఫ్ పానరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో రీసెంట్ గానే మనకి ఫేస్ లిఫ్ట్ నుంచి పానరామిక్ సన్ రూఫ్ చేశారు. అంతకుముందు చిన్న సన్ రూఫ్ ఉండే పానరామిక్ సన్ రూఫ్. వెనుకల ప్యాసింజర్స్ కి కంఫర్ట్ ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా, ఏదైనా అండర్ సపోర్ట్ అని, సీటింగ్ కంఫర్ట్ అని? లేదు బ్రో, అంటే టాప్ మోడల్లో ఏంటంటే మనకు బ్యాక్ లేటి లెదర్ సీట్స్ ఉంటాయి. సో కంప్లీట్ చాలా కంఫర్ట్ తో వస్తుంది. అండ్ మా ఫ్యామిలీలో అయితే ఎవరు నాకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పలేదు. అండ్ ఇవి కూడా కొంచెం మంచి కంఫర్టబుల్ లో ఉంటాయి. సీటింగ్, సస్పెన్షన్ రెండు బాగుంటాయి. సో దీని నుంచి అయితే ఏం కంప్లైంట్స్ లేవు. అండ్ కీస్ కూడా మనకి కీలెస్ ఎంట్రీ అలాంటివి ఉంటాయి, బట్ కీస్ అన్లాక్ అవ్వకపోవడము, లాక్ అవ్వడము, అలాంటి ఇష్యూస్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? అటువంటి అయితే నాకైతే రాలేదు. ఈవెన్ అది చాలా అలర్ట్ గా పనిచేస్తుంది. లైక్ ఇది ఒక సమ్ డిస్టెన్స్ తర్వాత దూరం పెట్టేసి ఆటోమేటిక్ గా అలర్ట్ వచ్చేస్తుంది నాకు ఇక్కడ. ఓకే, సో కీస్ దూరం అవుతున్నాయని చెప్పేసి అలర్ట్ వచ్చేస్తుంది. అండ్ చాలా రెస్పాన్సివ్ అయితే ఉంది కీస్ లో. నాకైతే ఆ ప్రాబ్లం రాలేదు, బాగుంది. డాష్ వ్యూ పాయింట్ నుంచి, డ్రైవర్ వ్యూ పాయింట్ నుంచి ఒకటి ఏ పిల్లర్, ఒకటి బ్లైండ్ స్పాట్, ఇదొకటి నాకు అనిపించింది. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇదంతా కొంచెం ఆక్యుపైడ్ గా ఉంది. అవును. సో అదొకటి కొంచెం చూసి నడపాలనిపించింది నాకు. ఫ్రంట్ బోనెట్ వ్యూ అంతా కూడా క్లియర్. క్లియర్. ఇది ఇంకా మనకు హైట్ ఉంటుంది కదా, సో వ్యూ అనేది మనకి మంచిగా క్లియర్ కట్ గా అనిపిస్తుంది. ఇంకోటి, ఈ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్ కాదు డ్రైవర్ ది, ఇది ఎలక్ట్రికల్ కాదు, మాన్యువల్ గా హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి. వెన్యూలో 4-way ఎలక్ట్రిక్ గా అయితే ఒకటి ఇచ్చారు. అందులో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇందులో కొన్ని ఫీచర్స్ బాగుంటాయి. మీకు ఇంటీరియర్ ఓవరాల్ గా ఏ ఫీచర్ బాగా నచ్చింది టాప్ లో? నాకు కంప్లీట్ గా బ్లాక్ ఇంటీరియర్ నచ్చింది. లైక్ సో నాకేంటంటే ఒక కంప్లీట్ బ్లాక్ మోడ్ టైప్ లో ఉండాలని ఇష్టం. అవును, నేను కూడా అబ్జర్వ్ చేస్తే మనకి ఏ డార్క్ ఎడిషన్స్ తీసుకొస్తున్నారు ప్రతి కంపెనీ కూడా, అయితే ఈ పార్ట్ మటుకు డాష్ బ్లాక్ చేస్తున్నారు, సీట్ కవర్స్ బ్లాక్ చేస్తున్నారు, కానీ రూఫ్ టాప్ ఎవరు కూడా బ్లాక్ ఇవ్వరు. బీచ్ తోటే, వైట్ బీచ్ తోటి అలాగే వదిలేస్తూ ఉంటారు. బట్ ఓన్లీ టాటా కార్స్ లోనే ఫుల్ బ్లాక్ అంటే బ్లాక్, కంప్లీట్ బ్లాక్ లవర్స్ కి చాలా బాగుంటుంది రియల్ గా. అండ్ బ్లాక్ తీసుకున్నారు కదా, మెయింటెనెన్స్ అదొకటి కన్సర్న్ బ్రో. లైక్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, చిన్న డస్ట్ కూడా మనకు విజిబుల్ అనేది చాలా ఉంటుంది. సో ఇంకా పిల్లలు ఉంటే కష్టం. సో మీరు ఎవరైనా కొంచెం లేపినా ఆబ్వియస్లీ అది మొత్తం మనకు కనిపిస్తుంది. మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. సో క్లీనింగ్ కానీ కొంచెం సేఫ్టీ చాలా కేర్ గా చూసుకోవాల్సి వస్తుంది. బ్లాక్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ మనకి సిరామిక్ కోటింగ్ అని లేకపోతే పీపీఎఫ్ అని చేశారు, మీరు ట్రై చేశారా? చేయలేదు, బట్ అంటే నేను కనుక్కున్నాను. సో ఐ విల్ బి సూన్, లైక్ నేను వేపిస్తాను, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేస్తే బెటర్. యాక్చువల్లీ నేను షోరూమ్ వాళ్ళని అడిగాను. సో నాకు ఎందుకో ప్రైస్ చాలా ఎక్కువ అనిపించింది, బట్ అందుకే ఆగిపోయాను. బట్ నేను సేమ్ టైం అక్కడే చేయించాను. ఓకే, ఒకసారి రండి. మీరు ఇది చూసారా, ఇక్కడ గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. సేమ్ అక్కడ మనకు గ్యాప్ అనేది ఉండదు. సో ఇది అన్ని కార్స్ లో కామన్. ఇది పంచ్లో ఉంది, నెక్సాన్ లో ఉంది, కర్వ్ లో ఉంటుంది. సో ఈ ప్యానల్ గ్యాప్స్ ఏమనిపిస్తుంటుంది ఇంత ప్రైస్ పెట్టిన తర్వాత? అదే బ్రో, లైక్ నేనేంటంటే ఎంథ్యూసియాజం సంథింగ్ అంటారు కదా, సో ఆ మోడ్ లో నేను డైరెక్ట్ టాటాకి వెళ్ళిపోయాను. బట్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, లైక్ ఒక 2-3 మోడల్స్ కూడా ట్రై చేయాల్సింది, ఎక్స్ప్లోర్ చేసి తీసుకోవాల్సింది. ఏదో బ్లైండ్గా వెళ్ళి తీసుకున్నాం అన్నట్టు అనిపించింది. ఏమైనా రిగ్రెట్గా ఇప్పటివరకు ఫీల్ అయ్యారా నెక్సాన్ తీసుకున్నందుకు? కానీ రిగ్రెషన్ అంటే లైక్ అదే బ్రో, నాకు ఏంటంటే నేను ఫియర్లెస్ టాప్ మోడల్కి వెళ్ళింది. యాక్చువల్లీ నాకు 9 స్పీకర్, యాక్చువల్లీ నేను మ్యూజిక్ చాలా వింటాను. సో ఎప్పుడైతే నాకు సేల్స్ పర్సన్ ఏం చెప్పారంటే, టాప్ మోడల్లో 9 స్పీకర్ అంటే 1 సబ్-వూఫర్ అన్నీ వస్తాయని చెప్పారు. బట్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఏంటంటే దీనికి 8 స్పీకర్స్ వచ్చాయి అనమాట. ఓకే, ఎందుకు రాలేదని చెప్తే వాళ్ళ తర్వాత పీడిఎఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో ఏంటంటే ఆటోమేటిక్ డీసీఏ వాటికి మాత్రమే 9 స్పీకర్ ఇస్తున్నాడు అని చెప్పి సబ్-వూఫర్ మిస్ అయింది. సో అది నాకు చాలా, ఎందుకంటే నేను స్పెసిఫిక్లీ దాని గురించి ఒక 80% దాని గురించి మ్యూజిక్ గురించి అని చెప్పి టాప్ మోడల్కి వెళ్ళాను. సో అది వన్ ఆఫ్ ద
టాప్ రిగ్రెషన్. ఎగ్జాక్ట్లీ ఈ ఆటోమేటిక్లో టాటా కార్స్లోనే ఆటోమేటిక్లో ఎందుకు ఒక ఫీచర్ ఎక్స్ట్రా ఇస్తారో మనకి నాకు అదే అర్థం కావట్లేదు. సో ఆటోమేటిక్లో వాళ్ళు ఇస్తున్నారు అండ్ సో చాలా అంటే ఎలా అంటే లైక్ మనం టాప్ నేను ఎందుకు వెళ్ళాలంటే నాకు బెస్ట్ ఫీచర్స్ రావాలని చెప్పేసి. సో ఎప్పుడైతే అవి మిస్ అయినాయో సో యాజ్ ఎ కస్టమర్ డెఫినెట్లీ లైక్ సాడ్. ఓకే, సో ఫైనల్గా మీరు తీసుకున్నారు, మీరు అయితే ఈ బడ్జెట్లో టాప్ ఎండ్ సజెస్ట్ చేస్తారా? టాప్ ఎండ్ లేదంటే మిడ్ ఆర్ బేస్కి వెళ్ళడం లేకపోతే వేరే కార్స్ వెళ్ళడం బెటర్ అని చెప్తారా? ఓకే, సో నేను ఏంలో సజెస్ట్ చేస్తానంటే బ్రో లైక్ మీకు డెఫినెట్లీ సేఫ్టీ కన్సర్న్ అయితే గో ఫర్ నెక్సాన్. మీకు అదైతే అసలు మీకు ఎస్యూవీలో మంచి ఇస్తుంది. లేదు నాకు అంత సేఫ్టీ ఉండొద్దు, నాకు ఫీచర్స్ కావాలి అది ఇది అంటే మనకు ఇంకా జర్మన్ కార్స్ కూడా ఉన్నాయి, గో అండ్ ఎక్స్ప్లోర్ దెమ్, అవి కూడా ఉంటాయి. ఓకే, అండ్ ఫైనల్లీ మీరు తీసుకున్న ఆన్ రోడ్ ప్రైస్ డౌన్ పేమెంట్ ఈఎంఐ ఒక్కసారి షేర్ చేసుకోండి. యా షూర్. సో నాకైతే ఇది 16,20,000 పడింది. ఓకే, అండ్ నాకు యాక్సెసరీస్ కూడా ఒక 15 అలా అయింది. ఓకే, సో నేను 2 lakhs డౌన్ పేమెంట్కి వెళ్ళాము. ఆ డౌన్ పేమెంట్ కూడా నేను క్రెడిట్ కార్డ్ నుంచి పే చేశాను. సో ఐ విల్ గెట్ 5% సమ్ క్యాష్ బ్యాక్ అమౌంట్. ఓకే, అండ్ ఆ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేసినందుకు షోరూమ్ వాళ్ళు కూడా 1.5% ఛార్జ్ చేశారు. ఓకే, సో రిమైనింగ్ 14 lakhs అలా నేను లోన్కి వెళ్ళాను. ఓకే, ప్రెసెంట్ ఈఎంఐ వచ్చేసి 24,000 ఉంది ఫర్ 5 years. 5 years. ఓకే, సో ఇంకా ఒక 10,000 ఆర్ 15,000 కిలోమీటర్స్ డ్రైవెన్ చేసిన తర్వాత సర్వీసెస్ 3 అయిపోతాయి కదా, అప్పుడు మళ్ళీ ఒకసారి మీ లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ రివ్యూ కూడా షేర్ చేసుకోండి. అప్పుడు ఇంకేమైనా ఉంటాయేమో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అర్థమైపోతుంది మీ కార్ గురించి చాలా డీటెయిల్. అదే ఉంది. సో నేను కూడా అందుకే భయపడుతున్నాను, ఎందుకంటే టాటా మీద పెద్ద ఇంపాక్టే ఉంది, లైక్ సర్వీస్ బాగాలేదని చెప్పేసి. సో అది నేను రియల్గా ఫేస్ చేయాలి. ఇంకా సర్వీస్ సెంటర్కి వెళ్ళక ముందే మీకు ఫియర్ అనేది ఎలా ఉంటుంది, మా కార్ ఇస్తుంది వాళ్ళకి. సో అదే ఉంది. మళ్ళీ వెళ్ళాక ఎక్స్ట్రా అన్వాంటెడ్ అన్నెసెసరీ థింగ్స్ ప్రాబ్లం వస్తాయి, ఇంకా అదొకటే ఉంది. సో చూడాలి. నో ప్రాబ్లం, మన ఛానల్ ఎప్పుడైనా ఎవరికైనా వెల్కమే. ఎలాంటి ఇష్యూస్ కానీ ఎలాంటి కంప్లైంట్స్ కానీ మీరు ఫేస్ చేసిన వేరే వాళ్ళతో వద్దు అనుకొని మీరు షేర్ చేసుకోవాలంటే ఎనీ టైం మన ఛానల్ వెల్కమ్ ఉంటుంది. ఎప్పుడన్నా వచ్చి రివ్యూ అనేది ఇవ్వచ్చు. సో ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. రైడ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి.